ఈ రోజుల్లో మహిళలు ఇంజనీరింగ్ చేయడం అనేది సర్వసాధారణం. కానీ భారతదేశం మొట్టమొదటి మహిళా ఇంజనీర్ ఎవరో తెలుసా? 1940లలో స్త్రీ ఇంటి బయటకు రావడమే గగనంగా భావించే ఆ కాలంలో ఓ తెలుగమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇప్పటివరకు చాలామంది ఆమె పేరు కూడా విని ఉండరు. ఆవిడే అయ్యల సోమయాజుల లలిత. 1919 ఆగస్టు 27న మద్రాసులోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. తండ్రి ఇంజనీరింగ్ ప్రొఫెసర్. లలితకు 7 తోబుట్టువులు ఉన్నారు. 1934లో అంటే 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న లలిత ఆ తర్వాత కూడా కొన్నాళ్లు స్కూల్ విద్య కొనసాగించి 10వ తరగతి తర్వాత చదువు ఆపేశారు. 1937లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కానీ కూతురు పుట్టిన 4 నెలలకే భర్తను కోల్పోయారు. ఆ తర్వాత తండ్రి సోదరుడు ప్రోత్సాహంతో క్వీన్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పనిచేస్తున్న కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గిండిలో 1940లో 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. తన తండ్రి సిఫార్సుతో ఆమెకు అక్కడ సీటు దొరికింది. 1944 ఫిబ్రవరి 25న లలితకు ఇచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లో హీ పాస్డ్ ది ఎగ్జామినేషన్ అనే వాక్యంలో హీ అనే పదాన్ని కొట్టివేసి షీ అని చేతితో సవరించారు. దీన్ని బట్టి ఆ కాలంలో స్త్రీ విద్య గురించి మనం అర్థం చేసుకోవచ్చు. లలిత డిగ్రీ పూర్తి చేయడానికి కావలసిన ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం 1943లో ఒక ఏడాది పాటు జమల్పూర్ రైల్వే వర్క్షాప్ లో పనిచేశారు. 1944లో ఆమె సెంట్రల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సిమ్లాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేశారు. తర్వాత తండ్రికి రీసెర్చ్ లో సాయం చేయడానికి ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. 1948లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ఆ పని కూడా మానేయాల్సి వచ్చింది. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అనే బ్రిటిష్ కంపెనీకి చెందిన కలకత్తా ఆఫీసులో ఎలక్ట్రికల్ విభాగంలో చేరారు. అక్కడ డిజైన్ ఇంజనీర్ గా ట్రాన్స్మిషన్ లైన్స్ మీద చేసిన పని ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. భారతదేశంలో అతిపెద్ద రిజర్వాయర్ లో ఒకటైన భాక్రానంగల్ డ్యామ్ కి కావలసిన ఎలక్ట్రికల్ జనరేటర్ల మీద ఆమె పనిచేశారు. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లో 30 ఏళ్లకు పైగా లలిత పనిచేశారు. 1953లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ లండన్ కౌన్సిల్లో అసోసియేట్ మెంబర్ గా, ఆ తర్వాత 1966లో పూర్తిస్థాయి మెంబర్ గా ఎన్నికయ్యారు. 1964 జూన్లో న్యూయార్క్ లో జరిగిన తొలి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల సమావేశానికి ఆహ్వానాన్ని అందుకున్నారు. అప్పటికీ ఆ సంస్థకు ఇండియాలో ఎలాంటి చాప్టర్ లేకపోయినా ఈ ఆహ్వానం రావడం విశేషం. ఆ సమయంలో 35 దేశాల నుంచి 500 మంది మహిళా ఇంజనీర్లు పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ బ్రిటన్లో ఏఈఐ కంపెనీని ఆమె సందర్శించారు. అప్పట్లో ప్రముఖ వార్తాపత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎలక్ట్రికల్ న్యూస్, ఫెమినా, ఈవ్స్ వీక్లీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. బ్రిటిష్ ఫ్యాక్టరీలు సందర్శించిన భారతీయ తొలి మహిళా ఇంజనీర్ అని పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తో అప్పట్లో న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. రిటైర్ అయిన 2 ఏళ్లకు 1979 అక్టోబర్ 12న అనారోగ్యంతో లలిత మరణించారు.